హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాండి. ఈరోజు మన ఛానల్లో వీడియో ఆరోగ్యానికి ఎంతో బలమైన పల్లీల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కప్పు పల్లీలు వేసి ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసినప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పల్లీలు అనేది బాగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు బెల్లం వేసి బెల్లం కరగడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. చాలా తక్కువ వాటర్ వేసుకోవాలండి, మళ్ళీ పాకం రావడానికి టైం పడుతుంది. మనం బెల్లాన్ని మరిగించేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టే మరిగించాలి, లేదంటే బెల్లం అనేది మాడిపోయినట్టు స్మెల్ వచ్చేస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా తీగ పాకం వచ్చేంత వరకు బాగా మరిగించాలి. ఇలా పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి ఇలా గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం బెల్లాన్ని తీసి ఇలా వేసుకుంటే ఇలా ముద్దగా రావాలి. అంటే గిన్నెకి వేసి కొడితే టంగమని సౌండ్ రావాలి. ఇలా టంగమని సౌండ్ వస్తే పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పల్లీలను ఇలా పొట్టు తీసి పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఇలా అప్లై చేసి ఇలా తయారు చేసిన పల్లీల మిశ్రమాన్ని ప్లేట్లో ఇలా వేసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లడ్డూలు తయారు చేసినప్పుడు వేడి మీద తయారు చేయాలి. చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోయి లడ్డూలు అనేవి సరిగ్గా రావు. ఇలా చేయగానే కాలినట్టు అనిపిస్తే చేతులకి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని ఇలాగా చిన్న చిన్న లడ్డూల్లా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం లడ్డూలన్నీ ఇలా తయారు చేసుకోవాలి. చాలా ఈజీగా ఆరోగ్యానికి ఎంతో బలమైన లడ్డూలు తయారు చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.